ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 15th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృప, క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక సత్యాన్ని మనం గ్రహిద్దాం. దేవుడు ఇంతకాలం నన్ను కృపలో కాచి కాపాడినారు. ఆనాడు ఇజ్రాయేలుకి తోడుగా ఈ రీతిగా తన దూతను ముందుకు పంపించి మార్గాన్ని సరళం చేశాడు. అద్భుత రీతిలో సముద్రాన్ని పైరుగా చీల్చేయటం, ఎరుకో గోడలు కూల్చి పారేయటం, శత్రు సైన్యాల మీద గొప్ప విజయాన్ని ఇవ్వటం, ఎన్ని కార్యాలు చూడండి. ఇదే నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం అంటాడు, నేను నీ శత్రువును, నీ విరోధులకు విరోధనై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, ఇవీయులు, ఎబీసీలు వారున్న చోటుకు నేను రప్పింతును, నేను వారిని సంహరించదును. ఈ రీతిగా దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడు. శత్రువులు ఎవ్వరు నిలవలేదు. అన్ని రాజ్యాలు, అంతమంది రాజులు అసలు ఇజ్రాయెల్ మీద నిలబడి, ఎందుకంటే దేవుడు తన దూతను పంపించాడు. ఇలాంటి దూతను దేవుడు మన పక్షంగా పంపునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గమనించండి. 10 సంవత్సరాలు దాదాపుగా సర్కస్ గ్రౌండ్లో ఉండి ఆరాధన చేసుకునే కృపను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడికి ఎన్కేఆర్ గార్డెన్లోకి వెళ్తున్నాం. ఆయన దూత మనకంటే ముందుగా నడుచునుగాక. అలాగే అన్ని మార్గాలు సరళం చేయనుగాక. అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చి ఎస్టాబ్లిష్ అవ్వాలి, 2 3 పెరిగిపోవాలి, ప్యాక్ అయిపోవాలి. త్వరలో ఈవినింగ్ వర్షిప్ కూడా పెట్టాలి. ఈ విషయంలో బలంగా ప్రే చేద్దాం. దేవుడు తన దూతను పంపించి మార్గాలు సరళం చేయనుగాక. చుట్టుపక్కల నుంచి వేల మందిని ఏలుగొట్టి దేవుడు పిలుచునుగాక. అలాగే నీకంటే నాకంటే ముందుగా అన్నిట్లో దేవుడు తన దూతను పంపించునుగాక. ఈరోజు నీ పనుల్లో, నీ అవసరాల్లో, ఎగ్జామ్లో, జాబులో, బిజినెస్లో, నీ ఫ్యామిలీ విషయాలు, పెళ్లి విషయాల్లో అన్నిట్లో దేవుడు డోర్స్ ఓపెన్ చేసి, కృపగల డోర్స్, మగిన ధనమును దేవుడికి నాకు ఇచ్చునుగాక, సముద్రనిచ్చునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు అక్కడ మనకి ఎన్కేఆర్ గార్డెన్లో 3 ఆరాధనలు మాత్రమే, ఈవినింగ్ వర్షిప్ లేదు. ఈ విషయాన్ని గమనించగలరు. మన మొదటి వర్షిప్ రేపు సండే ఉదయం 6 గంటలకు ఆరంభించబడను. 2వ వర్షిప్ 8 గంటలకు ఆరంభించను. 3వ వర్షిప్ 10 గంటలకు ఆరంభించబడను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. లంచ్ లేదు, ఎందుకంటే అక్కడ కొత్త ప్లేసు, అంతా కూడా కొంచెం మనం సెట్ అవ్వడానికి కొంత టైం పట్టవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ 4th వర్షిప్ స్టార్ట్ అయిపోతే లంచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే లేదంటే వాళ్ళు అటావిడి బయటికి వెళ్ళిపోమంటారు. ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. ఎక్కడంటే సర్కస్ గ్రౌండ్లోనే. మన షెడ్ అలాగే ఉంది. 2-3 వారాలు ఇక్కడే స్పాన్సర్ మీట్ జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ దీవెన కృపతోడయించండి. నేను నీకంటే ముందుగా నా దూతను పంపుతున్నాను ఇజ్రాయేల్ పక్షంగా. అలాగే పంపించావు. అలాగే హివీయులను, పెరిజీలను, ఇత్తీలను, ఎబిసీలను వీళ్ళందరినీ కూడా జయించే సామర్థ్యాన్ని ఇచ్చావు. ఆ దూత ముందు ఉండబట్టే కదా ప్రభా. ఆనాడు యెహోషువకు తోడుగా ఎలా దూతను పంపించావు, మాకు కూడా తోడుగా ఉండి నూతనంగా ఫంక్షనాలకు వెళ్ళి రేపు ఆరాధన స్టార్ట్ చేస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. నీ దీవెన మాకు దయ. చుట్టుపక్కల ప్రజలను కూడా ఏలుగొట్టి పిలవండి. ఎలాంటి కాంప్లికేషన్స్, ఎలాంటి ఆటంకాలు ఎక్కడ అనేది ఆ యాజమాన్యానికి, ఆ మేనేజ్మెంట్ కూడా మంచి మనసు ఇవ్వండి నాయన. ఇక్కడ సర్కస్ గ్రౌండ్ వీళ్ళని కూడా మేనేజ్మెంట్ వీళ్ళు కూడా దీవించండి. ఇంతకాలం మాకు సహకరించారు. బ్లెస్ అయ్యండి. అన్ని విషయాలని దీవెనతోడే ఉంచండి. ఎవరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఎవరు అవసరాలు తీర్చండి. ఎవరు బలహీన బలపరచండి. వేస్తున్న ప్రతి వ్యాధిని గర్దిస్తున్నా. ఎవరు ఈరోజు జాబ్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అందరితోడే ఉండండి. దివ్య పట్ల అద్భుతం చేసి ఆయన ఆ సీట్ ఇస్తున్నా నమ్ముచున్నాను. భీమాన గారు కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఇస్తున్నాను నమ్ముచున్నాను. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాను. మెరాకిల్ చేయండి. ఇంకెంతమంది ప్రేరిక అందరూ కూడా దర్శించి దీవించి కృప చూపించి ఈ పరిచర్య మీది, రాజ్యం మీది మీరు కట్టండి. మా పొరపాటు, మా బలహీనత మన్నించండి. ఇక్కడ ఆయన ట్రాన్స్పోర్ట్ సామాను షిఫ్ట్ చేస్తున్న అన్నింటితో తోడేయండి. కృపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందాను. దీవెన తోడేయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, మనం ఇంకా ఫంక్షన్ కట్టాల్సిన అమౌంట్ డ్యూ ఉంది. నేను సాటర్డే నైట్ కడతానని చెప్పాను. ప్రేరేపించబడినాడు. ఎందుకు ముందుకు రాకూడదు? ఈ స్పాన్సర్ మీట్లో ఎందుకు మీ వంతు గుప్పిరిప్పకూడదు? ఎంత సహాయపడాలన్నా ముందుకు రా. సహాయపడిన వ్యక్తితో దేవుడు దీవించునుగాక. ఆమేన్. అలాగే మన టైమింగ్స్ పోస్టర్ పెడుతున్నాం. అడ్రస్ కూడా ఆ పోస్టర్ మీరు అందరూ కూడా స్టేటస్లో పెడతారు కదా. కంపల్సరీ పెట్టండి. మీ స్నేహితుల బంధువులు కూడా తెలుస్తుంది. ఇతరులు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో.